ఈ రకంగా అక్షతలు వెనక్కి వేయటం వల్ల యాంటీ బ్యాక్టీరియల్గా ఉపయోగపడుతుంది. అందుకే ఉత్తిష్టంతు భూత పిశాచాహ అన్నారు వేదంలో. భూత పిశాచాలంటే వాళ్ళు ఏవో కొమ్ములు కూరలు పెట్టుకొని ఉంటారని కాదు. మన పెద్దవాళ్ళు అలా ఎందుకు చెప్పారంటే ఆ కాలంలో భూతాలు పిశాచాలు అంటే భయపడేవాళ్ళు. ఇవాళ మానవులు భూతాలు పిశాచాలంటే అక్కడున్నాయి పోవాయా అంటున్నారు. అదే బ్యాక్టీరియా అనండి దాని దగ్గరికి వెళ్ళటల్లా. అందుకని ఆ కాలంలో ఈ బ్యాక్టీరియా ఇటువంటి రోగాలు వచ్చే క్రిములకి భూతాలు పిశాచాలు అని పేర్లు పెట్టుకొని అబ్బాయి వీటితో జాగ్రత్త. అందుకని ఆ భూత పిశాచాలను పోగొట్టే మంత్రంగా వీటిని చెప్పి మంత్రంతో పోతుందని చెప్పట్లేదు, అక్కడ మంత్రం ద్వారా క్రియ చేయించారు. ఈ పసుపు ఆ కుంకుమ కలిపినటువంటి అక్షతల్ని వెనక్కి చల్లటం వల్ల యాంటీ బ్యాక్టీరియల్గా ఉపయోగపడి అక్కడ రోగ నిరోధక శక్తిని పెంచి రోగాలు లేకుండా చేస్తుంది. అందుకని దాన్ని ఒక ఆచారంగా అబ్బాయి పెద్దలు మన పురాతన శాస్త్రవేత్తలు అంటే మన మహర్షులు అనుకునే శాస్త్రవేత్తలు ఇంత గొప్పవాళ్ళు, వాళ్ళకి ముందు చూపు ఎంతో ఉంది. రోగాలు రాకుండా ఎలా చేయాలి, ఏ విధంగా మానవుల్ని కాపాడాలనే విషయం మీద పూజా విధుల్ని వాళ్ళు ఏర్పాటు చేశారు రా నాయన. అంతకు మించి పూజ అంటే ఏదో మూర్ఖులు చేసేదో లేదా మూర్ఖంగా చేసేదో కాదు. పూజ ఎంతో వైజ్ఞానికమైంది. పూజ అంటేనే విజ్ఞానాన్ని ఇంత విజ్ఞానాన్ని పెట్టి మనకు అందించారా అని మనకు తెలియజేయడం కోసం అక్షతల్ని వెనక్కి చల్లించారే తప్ప లేకపోతే ఇంకేమీ కాదు. అటువంటి అక్షతల్ని వెనక్కి చల్లారు మీరు. ఓమాపోజ్యోతిర సోమృతం బ్రహ్మవోర్భవస్సు వరోం ఉత్తిష్టంత భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏ తేషాము విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామము అంటారు దీన్ని. ఇలా ఈ ప్రాణాయామం చేయటానికి 2-3 కారణాలు. ఇందులో ప్రధానంగా మహర్షుల యొక్క ఉద్దేశం ఏంటంటే మానవుడు ప్రతిదానికి కూడా ముందు కాలాల వాళ్ళు. ఆ కాలం గురించి మనం కొద్దిగా ఆలోచిస్తే ఇందాక దానిలాగా మానవులు చూడండి ఎంతోమంది చేరతారు పూజ అనగానే. చేరితే ప్రతి వాళ్ళు శ్వాస వదిలిపెడుతూ ఉంటారు. ఇలా వదిలిపెట్టడం వల్ల అక్కడ ఇప్పుడు మనం అనుకునే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా వదిలిపెడతారు అందరూ కూడా కాదు. ఈ కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెట్టడం వల్ల అందరూ ఒక చిన్న ఇళ్ళు పూర్వకాలంలో ఉండేవి, అంటే పెద్ద ఇళ్ళు కూడా ఉన్నా ఎక్కువ మంది చిన్న వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి అటువంటి ఇళ్లలో ఎక్కువ మంది కూర్చున్నప్పుడు ఒకవేళ పెద్ద ఇల్లు అయినా ఒక గది, ఆ గదిలో అందరూ కూర్చుంటారు. ఇలా కూర్చున్నప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఇంతమంది వదిలిపెట్టడం వల్ల అక్కడ అనీజీగా వచ్చి వాతావరణం శరీరానికి ఇబ్బంది కలుగుతుందేమో అనే ఉద్దేశంతో గబగబా శ్వాసలు వదిలిపెట్టకుండా పూర్వం పూజకు వచ్చిన వాళ్ళు కూడా అందరూ చేసేవాళ్ళు లేండి. పూజ అంటే అవి మనకి ఎందుకే వాళ్ళు ఏదో చేసుకున్నారు ప్రసాదం టయానికి కథ టయానికి పోదాం అనుకునేవాళ్ళు కాదు. అందరూ వచ్చి కూర్చొని వాళ్ళు చేసేవాళ్ళు. అందుకని ఓం భూ ప్రాణాయామం చేయండి అనగానే వాళ్ళకి తెలుసు ప్రాణాయామం అంటే కొద్దిగా నేర్పారు. అందుకని గాలి పీల్చి శ్వాస తీసుకొని కాసేపు బంధించేవాళ్ళు. చూడండి అందరూ గాలి తీసుకున్నారు, ఒక్కసారి అందరూ ఆపేశారు. ఇలా ఆపేయటం వల్ల కాసేపు అక్కడ కార్బన్ డైఆక్సైడ్ యొక్క ప్రతాపం తగ్గిపోయింది. కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెట్టేవాళ్ళు లేరు ఒక సెకండ్ సేపు. ఈ సెకండ్లో అక్కడంతా ఆక్సిజన్ ఫామ్ అవుతుంది. ఆక్సిజన్ ఫామ్ అవగానే అప్పుడు ఇప్పుడు వదిలిపెట్టండి అంటారు. పీల్చుకున్న గాలి ఆ ఆక్సిజన్ పీల్చుకొని వదిలిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ వదిలేశారు. అప్పటికే ఇక్కడ చాలా ఆక్సిజన్ ఫామ్ అయి ఉండటంతో వదిలిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్ డామినేషన్ చేయటం వల్ల అక్కడ శ్వాస ప్రాబ్లం రాకుండా ఉండేది. అందుకని కూడా ప్రాణాయామం అనే దాన్ని నలుగురిలో ఉన్నప్పుడు చేయించారు మహర్షులు. ఇది వైజ్ఞానికం, మనకు శాస్త్రం, సైన్స్. దీన్ని ఒక్క నిమిషం పక్కన పెట్టుకుంటే పూర్వం మానవులు ప్రతిదానికి టెన్షన్ పడేవాళ్ళు. ఇప్పుడు పూర్వం పడేవాడు కాదు, ఇప్పుడు పడతారని పూర్వం తెలుసుకున్నారు మహర్షులు. అసలు అది రహస్యం. తెలుసుకొని అవే మన కోసం కాదురా. ఇప్పుడు ఒక చెట్టు నాడతాం, ఒక మామిడి చెట్టు. ఎందుకోసం? ఆ చెట్టు పెరిగి పెద్దదే మామిడి పళ్ళు కాస్తే మనం తినేద్దామనే కాదు. అది పెరిగి పెద్దదే చెట్లు వేసేలో మనం చచ్చిపోతాం. కానీ ఆ పండు నా పిల్లలు తింటారు. నా పిల్లలు తిని మా నాన్న వేసిన చెట్టు లేదా మా తాత వేసిన చెట్టు మళ్ళానప్పుడు వేశారు ఆయన వేయబట్టి ఈరోజు ఈ మామిడికాయలు నేను తింటున్నాను, ఈ పళ్ళు తింటున్నానని ఆనందపడతాడు వాడు. వాడికి ఆనందం ఇవ్వటం కోసం తాతగారు తండ్రి గారు ఇప్పుడు ఎలా కష్టపడతారో చెట్టు నాటి దానికి శ్రమ పడతారో అలా ముందు కాలాల్లో ఉన్న మనలాంటి వాళ్ళు ఇటువంటి ఆరోగ్య సంపదని పొందడానికి కోసం మహర్షులు ఈ సిస్టాన్ని పెట్టారు. చూడండి, మీరు ఆలోచించండి జాగ్రత్తగా. ప్రాణాయామం మీరు ఇంటర్నెట్లో కానీ ఎక్కడన్నా ఎత్తుక్కోండి. ప్రాణాయామం దేనికోసం తెలుసా మీకు? కేవలం టెన్షన్లు తగ్గిస్తుంది ప్రాణాయామం. మొట్టమొదటి ముందు 1, 2 ఆరోగ్యంగా ఉంచుతుంది, 3 మనస్సుని ఆనందంగా ఉంచుతుంది. ఈ 3 కోసం ప్రాణాయామం. అందుకని ఈ ప్రాణాయామం అనేది కనుక చేసినట్లయితే
శ్వాస హాయిగా నిదానంగా తీసుకుంటూ, మీరు ఎప్పుడైనా చూడండి కోపం బాగా వచ్చిందా శ్వాసలు ఎక్కువైపోతాయి అని, అలసట వచ్చిందా శ్వాసలు ఎక్కువైతే, బాగా ఆవేశం వచ్చినప్పుడు శ్వాస ఎక్కువ అవుతుంది, టెన్షన్ వచ్చినప్పుడు శ్వాస ఎక్కువ అవుతుంది, మీరు గమనించుకోండి. అందుకని ఈ ప్రాణాయామం అనేది చేయిస్తే వీళ్ళకి అలవాటైతే టెన్షన్ రాగానే కాసేపు ప్రాణాయామం చేస్తే టెన్షన్ నుంచి విముక్తి పొందుతారు అనే ఉద్దేశంతో ప్రాణాయామం అనే దాన్ని ఇచ్చారు. అందుకని దీన్ని ఇప్పుడు పడితే అప్పుడు చేయండి రా నాయన అంటే చేయరు మనోళ్ళు. అప్పుడే కాదు, ఇప్పుడు ముందు కాలంలో అసలు చేయరు. అందుకని ఏం చేశారంటే పూజ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఈ పూజలో దీనికి ఒక భాగం కల్పించారు. ఇప్పుడు మీరు ప్రాణాయామం చేయండి. ఎవరి కోసం చేస్తారు? ఇంకా చేయాలి, మంత్రం చెప్పాం కదా, మంత్రం చెబితే పూజ చేయాలి కదా, అందుకని చేసేస్తారు. అందుకని పూజలో ఒక భాగంగా పెట్టారు దీన్ని. మనుషులు ఎంత తెలివిగల వాళ్ళు. అరే చెయ్యండి రా అంటే చేయరు మనవాళ్ళు, మనం చెయ్యం. ఇది చెయ్యాలి, ఇది పూజ, ఇది చేస్తే మంచిది అంటే గ్యారంటీగా చేస్తాం. అందుకని పూజ అనే దాంట్లో భాగస్వామ్యం చేశారు విజ్ఞానాన్ని, ఆరోగ్య రహస్యాల్ని. అటువంటి ప్రాణాయామాన్ని చేయబోతున్నాం. చూడండి, మినిమం సింపుల్గా చిన్నగా చేసే దాన్ని అంటారు బేసిక్ ప్రాణాయామం నేను చెప్పబోతున్నా. చూడండి, ఈ 3 వేళ్లతో మధ్య 2 వేళ్ళు, ఉంగరం వేలు, మధ్య వేలు, బొటన వేలు, ఈ 3 వేళ్లతో 2 ముక్కుల్ని ఇలా బంధించేసేయండి. 2 ముక్కులు అలా మూసేయండి. మూసేసారు కదా, ఇప్పుడు బొటన వేలు ఒక్కటో వదిలిపెట్టండి, తంబు వదిలిపెట్టండి. అంటే రైట్ ముక్కుతో, రైట్ నోస్తో నిదానంగా గాలి తీసుకోండి. ఇప్పుడు క్లోజ్ చేసేయండి. చిన్నగా లెఫ్ట్తో ఆ గాలంతా వదిలిపెట్టండి. మళ్ళీ లెఫ్ట్ తోటే గాలి నిదానంగా తీసుకోండి, క్లోజ్ చేయండి. మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు క్లోజ్ చేయండి. రైట్తో ఆ గాలంతా వదిలిపెట్టండి. మళ్ళీ రైట్ తోటి నిదానంగా గాలి తీసుకోండి, క్లోజ్ చేయండి. మీరు ఉంచగలిగినంతసేపు జాగ్రత్త, ఎక్కువసేపు ఉంచొద్దు. సాధన వల్ల చేయాలి, కొద్దిగా ప్రయత్నం వల్ల. లెఫ్ట్తో గాలంతా వదిలిపెట్టండి. నేను మీకు చెప్తున్నాను కాబట్టి నోటితో చెప్తూ చేశాను, కానీ అలా మాట్లాడకూడదు. ప్రాణాయామం చేసినప్పుడు మాట్లాడకూడదు, ఎందుకంటే మాట్లాడితే నోట్లోంచి గాలంతా బయటికి పోతుంది కదా. అందువల్ల ఓం భూ, ఓం భువ, ఓం శుభ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సు వరోం. నమస్కారం చేసి చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయే పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే క్రౌంచద్వీపే. ఇది అమెరికా సంకల్పం, యూఎస్లో ఉండే వాళ్ళంతా చేసుకోవాల్సింది, చెప్పుకోవచ్చు. క్రౌంచద్వీపే, క్రౌంచద్వీపంలో ఉన్నాం మనం. రమణక వర్షే, భారతదేశం భరతవర్షం, ఇది రమణక వర్షం. ఐరావత ఖండే మేరోహో పశ్చిమ దిగ్భాగే. భారతదేశం మేరు పర్వతానికి దక్షిణం వైపు ఉంది, మనం పడమర వైపు ఉన్నాం, అందుకని అంటే వెస్ట్ వైపు. మేరోహో పశ్చిమ దిగ్భాగే హడ్సన్. మీరు ఏ నదుల మధ్యలో ఉంటే, ఇండియాలో అయినా సరే అంతే, అందరూ ఒకే నది పేర్లు చెప్పరు. కృష్ణ, కావేరి, గంగా, గోదావరి, ఇలా రకరకాల నదులు ఏ నదుల మధ్యలో ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పుకుంటారు, ఆ నదుల పేర్లు తెలుసుకుంటారు. ఎందుకంటే చూడండి, మన మహర్షులు ఎంతో గొప్పవాళ్ళు. మనకి ఇంత మేలు చేసినా కానీ వాళ్ళని మర్చిపోవద్దు. ఇంత మేలు, పెద్ద పెద్ద మేలు కాదు, కొద్ది మేలు చేసినా మర్చిపోవద్దు. ఇక పెద్ద పెద్ద మేలు చేసే వాళ్ళని జీవితంలో మీరు మర్చిపోబాకండి. వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు, మేలు చేసిన వాళ్ళని అని చెప్తున్నారు. అలానే కీడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవద్దు. మీకు అపకారం చేశారా, వాళ్ళని మీరు గుర్తుపెట్టుకోవద్దు. గుర్తుపెట్టుకుంటే
అనుక్షణం బాధే. మీకు సుఖం ఉండదు, ముందు వాడి సంగతి దేవుడు ఎరుగు. ఎందుకని కీడు వెంటనే మర్చిపోవాలి. ఇంటి వాడు చేశాడా, ఏమో చేస్తే చేశాడేమో అని అలా. మంచి చేసింది పదే పదే గుర్తుకు తెచ్చుకోవాలి, మంచి మర్చిపోకూడదు. ఈ రెండింటిని చెప్పడం కోసం ఈ మాట చెప్పారు. ఎందుకంటే మీరు నీళ్లు తాగుతారు ఇండియాలో కానీ ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ఏదో ఒక నది నీళ్లు తాగుతారు కదా. నదిలో నీళ్లు కాక మీరు వేరే నీళ్లు తాగడానికి అవకాశమే లేదు. చిన్న చిన్న పాయలుగా కాలువలుగా వచ్చినా అవన్నీ నదిలో నీళ్లే. ఈ నదిలో నీళ్లు మీరు తాగి మనం హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా బతుకుతున్నాం. ఇలా బ్రతకటానికి కారణం నదులు. అందుకని ఆ నదులను ఒకసారి తలుచుకొని, అమ్మా మీ దగ్గరలో మీ సన్నిధిలో ఉండి మీ నీళ్లు తాగి బతుకుతున్నాం, మమ్మల్ని అనుగ్రహించు తల్లి, ఇలానే మంచిగా నీళ్లకు లోటు లేకుండా చూడు తల్లి అని వాటిని ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన వల్ల సంతోషపడిన నదులు చక్కగా తాగడానికి కావాల్సిన నీళ్లు లోటు లేకుండా చూస్తాయట మానవులు బతుకున్నంతకాలం. అందుకని ఈ మాట చెప్పారు. మేము న్యూజెర్సీలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ హడ్సన్, ర్యారిటాన్ అని నదుల మధ్యలో మేము ఉన్నాం, నార్త్ బ్రాన్స్విక్. కాబట్టి మేము ఈ నదుల పేర్లు చెప్తున్నాం. అలానే ఇజ్రాయిల్లో ఉన్న వాళ్ళు హడ్సన్, ర్యారిటాన్ మధ్యప్రదేశే అంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు హడ్సన్, డలవేర్ మధ్యప్రదేశే అంటారు. ఇలా మీ దగ్గరలో ఉన్న నదుల పేర్లు ఒకటో రెండో ఏ నది పేరు అయినా సరే తలుచుకుంటే మనం ఆ తల్లి, నది అంటే తల్లి కాదు, ఆ తల్లికి గౌరవం ఇచ్చినట్టు అవుతుంది, అంతకు మించి ఇంకేమీ లేదు. కాబట్టి నదుల పేర్లు మీరు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడ నదుల పేర్లను ఒకసారి ఒక నది పేరు తలుచుకోండి, మీ దగ్గరలో ఉన్న నది పేరుని. మధ్యప్రదేశే చెప్పండి. మమ స్వగృహే, మీ సొంతిల్లు అయితే స్వగృహే అని చెప్పుకోండి. ఒకవేళ అద్దిల్లు అయితే, రెంట్ అయితే రెంట్ హౌస్ అని చెప్పుకోకూడదు. మమ వసతి గృహే, అదే ఇంగ్లీష్లో రెంట్ గృహే, రెంట్ హౌస్, సంస్కృతంలో వసతి గృహే. ఇంకా అద్దిల్లో సొంతిల్లో ఏదైనప్పటికీ కూడా ఈ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అంటే చెప్తున్నారు. చెప్పండి. మమ సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ దైవ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన స్వస్తిశ్రీ ఖరనామ సంవత్సరే. ఇక్కడ ఇది ఒక రోజుతో వెళ్ళిపోయేది కాదు కాబట్టి మీ సంవత్సరం ఏ సంవత్సరం అయితే నడుస్తున్నదో, మీరు ఏ సంవత్సరంలో ఉన్నారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోవాలి. ఉదాహరణకి ఒకసారి మేము చెప్తాను ఇప్పుడున్న దీన్ని. ఇప్పుడున్న దాని ప్రకారం మనం ఖరనామ సంవత్సరంలో ఉన్నాం. ఈ సంవత్సరం అయిపోవస్తున్నది. ఇంకొక వచ్చే నెల 23వ తారీఖుకి నందననామ సంవత్సరం వస్తుంది. అందుకని ఇది ఖరనామ సంవత్సరే. ఏ సంవత్సరాలకు ఒకసారి మారుతుంది కాబట్టి ఆ సంవత్సరం చెప్పుకోండి. సంవత్సరానికి 2 అయనాలు ఉన్నాయి, దక్షిణాయనం, ఉత్తరాయణం. ఈ సంక్రాంతి దాటగానే ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది కాబట్టి మళ్ళీ 6 నెలలకి దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది. అందువల్ల ఇది మీరు క్యాలెండర్ కానీ పంచాంగం కానీ చూసుకొని ఏ ఆయనం నడుస్తుందో ఒకసారి చూసుకొని ఉత్తరాయణే. ఇప్పుడు ఉత్తరాయణం, ఉత్తరాయణే మనకి 12 నెలలు ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి కాకుండా చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం. ఇవి ఈ 12 నెలలు కూడా ఒక్కొక్క 2 నెలలకి ఒక ఋతువు చొప్పున మారుతూ ఉంటుంది. 6 ఋతువులు, 2 నెలలకి ఒక ఋతువు వస్తుంది. అలా మీరు ఒకసారి చూసుకొని కొద్దిగా గుర్తు రాసుకోండి. అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది. ఋతువులు, సంవత్సరాలు అవి ఇచ్చే చోట మేము దీని గురించి కూడా వివరం ఇస్తాము ఆనికు తర్వాత ఇంకొక దాంట్లో. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇది శశిర ఋతువు. ఫాల్గుణ మాసే, మాఘం, ఫాల్గుణం 2 నెలలు కూడా శశిర ఋతువు కిందకు వస్తాయి. శశిర ఋతువు ఫాల్గుణ మాసే శుక్లపక్షే. చూడండి, ప్రతి నెల 2 పక్షాలు మారుతాయి. అమావాస్య వెళ్ళిన మర్నాటి నుంచి పాడ్యమి స్టార్ట్ అవుతుంది, ఆ రోజు శుక్లపక్షం. పౌర్ణమి వెళ్ళిన మర్నాటి నుంచి కృష్ణపక్షం, మళ్ళా పాడ్యమి మొదలవుతుంది. అందువల్ల మీరు ఏ పక్షంలో ఉన్నారో ఆ పక్షాన్ని చెప్పుకోవాలి 15 రోజుల పాటు. శుక్లపక్షే తిథి, మీరు క్యాలెండర్ చూస్తే అందులో తిథి అని రాస్తుంటుంది, అది చెప్పుకోవాలి. తృతీయాయాం అంటే తదిని తృతీయ అంటారులేండి. తృతీయాయాం వాసరః, వాసరస్తు మీరు ఏ వారం అయితే ఆ వారం. వారాల్లో మేము ఆనికి ఇంకొక దాంట్లో మీకు వారాలు అన్న చోట తెలుగు వారాలు, ఇంగ్లీష్ వారాలు, సంస్కృత వారాలు 3 వారాలు ఇవ్వబోతున్నాం.
అలానే తిథులు కూడా మీరు ఏ తిథిని ఎలా పలకాలో కూడా ఇవ్వబోతున్నాం. అది ఒకసారి మీరు చూసుకొని అది రాసుకోనో గుర్తుపెట్టుకోండి. వాసరః వాసరస్తు. ఈరోజు శుక్రవారం అనుకుంటే శుక్రవారాన్ని భృగువాసరే, ఫ్రైడే కదూ, భృగువాసరే, శుభవాసరే, శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః. ఇప్పుడు మీ గోత్రం చెప్పుకోండి. చెప్పారా? నామధేయః, మీ పేరు చెప్పుకోండి. మగవాళ్ళు ఒక్కళ్ళే ఉంటే మీ భార్య పేరు, మీ పిల్లల పేర్లు అని చెప్పుకోండి. ఒకవేళ ఆడవాళ్ళు ఉంటే మీ భర్త పేరు, మిగిలిన వాళ్ళ అన్ని పేర్లు చెప్పుకోండి. చెప్పుకున్నారా? అందరి పేర్లు, మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకున్నారా? ఇప్పుడు చెప్పండి. అస్మాకం సహా కుటుంబానాం ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. ఈ సంకల్పాన్ని బట్టి మీరు చేసుకునే పూజ, ఈ సంకల్పం ప్రతి పూజకి ఉంటుంది. ఏ పూజ చేసినా ఈ సంకల్పం లేకుండా పూజ ఉండదు. అందువల్ల మీరు చెప్పుకునే పూజను బట్టి, ఆ దేవతను బట్టి ఈ పేర్లు దేవతల పేర్లు మారుతూ ఉంటాయి, కోరికలు మారుతూ ఉంటాయి, చెప్పే సంకల్పం మారుతూ ఉంటుంది. జనరల్గా చెప్పేవి చెప్తున్నాం. మమ మనోరథ సిద్ధ్యర్థం ఇష్టదేవత అంటే అక్కడ మీరు ఏ దేవత పేరు చెప్పాలనుకుంటున్నారో ఆ దేవత పేరు చెప్పుకోండి. ప్రీత్యర్థం యథాశక్తి పూజాంచ. ఇక్కడ మీరు అష్టోత్తరం చేస్తే అష్టోత్తర శతనామ పూజాంచ కరిష్యే. ఒకవేళ సహస్రం చేస్తే సహస్రనామ పూజాంచ కరిష్యే. లేదా ఇంకొక కళ్యాణం చేస్తే ఫలానా సీతారామ దివ్య కళ్యాణ మహోత్సవ ఆఖ్యం కర్మ కరిష్యే. మీరు ఏది చేస్తే ఆ మాట చెప్పి కరిష్యే అని రెండో గ్లాసు ఉంది కదా, భగవంతుడి కోసం, దేవుడి కోసం మీరు పెట్టిన ఆ రెండో గ్లాసుని అలా టచ్ చేయండి. పూజాంచ కరిష్యే. ఇది సంకల్పం. ఈ సంకల్పం అందరూ చెప్పుకోవాలి, నోటికి వచ్చి ఉండాలి. ఇది జనరల్ అనమాట, కామన్ అంటారు చూసారా, కామన్గా చెప్పేది. మహామంత్రాలు మహాపూజలు వచ్చినా రాకపోయినా ఈ సంకల్పం ప్రతి వారికి వచ్చి ఉండాలి. ముఖ్యంగా ఇది అమెరికా సంకల్పం. యుఎస్లో ఉండే ప్రతివారు ఈ సంకల్పం నోటికి వచ్చి ఉండాలి. ఇది నేర్చుకుంటే మీరు వేదం మొత్తం చదువుకున్నట్టే. అందువల్ల ఈ సంకల్పాన్ని చక్కగా వింటూ రాసుకుంటూ ఎలాగైనా సరే మీకు ఈజీగా ఎలా ఉంటుందో ఆ రకంగా వీటిని మీరు అధ్యయనం చేసి చక్కగా మైండ్లో పెట్టుకొని గుర్తు పెట్టుకుంటారని ఆశిస్తూ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శుభమస్తు.